వెల్కమ్ టు వెన్యూ క్రియేషన్. ఈరోజు మనం చూస్తున్నాము ఉగ్ర నరసింహస్వామి దేవాలయము. ఇది ఎక్కడున్నదంటే సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లిపురం గ్రామం యందు ఉన్నది. ఈ ఊరు ప్రక్కనే అన్నపూర్ణ ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు గుట్టపైన లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామిగా వెలిసినటువంటి ఆలయం ఇది. ఒక భక్తునికి కలలో కనిపించి ఈ అడవిలో నేను ఉన్నాను అని చెప్పాడు. అయితే ఆ భక్తుడు కొందరితో అడవిలో వెతకగా తనకు చెప్పినట్టు కలలో కనిపించినటువంటి ప్రదేశము ఒక కొండల్లో కనిపించింది. ఆ కొండల్నే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రదేశము. ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి నరసింహస్వామి. ఆ తర్వాత ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేశారు. అతను కనిపించినటువంటి వ్యక్తి మీసం నాగరాజు అనే వ్యక్తి. ఈ అల్లిపురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తికి రాత్రికి కలలో కనిపించి నేను ఈ పలానా అడవిలో కొండలపైన వెలిశాను అని చెప్పాడు. అయితే అతను ఉదయాన్నే వెళ్ళి కొండలో అడవిలో వెతకగా ఒక కొండపైన ఆనవాళ్ళు కనిపించాయి. ఆ కొండనే మనం చూస్తున్నటువంటి దేవాలయము. ఈ దేవాలయము అన్నపూర్ణ ప్రాజెక్టుగా ప్రస్తుతం కట్టించారు. ఆ కొండపైననే ఉన్నది అన్నపూర్ణ ప్రాజెక్టు. ఇది సిద్దిపేట జిల్లా సరిహద్దుల్లో సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లో గ్రామమైనటువంటి అల్లిపురంలో ఈ ప్రాజెక్టు ఉన్నది. ఈ ప్రాజెక్టు పైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మించాడు మీసం నాగరాజు. కనిపించిన చోటే స్వయంగా వెలిసినటువంటి నరసింహస్వామి ఆ ప్రదేశంలో దేవాలయం నిర్మించాడు మీసం నాగరాజు. ఇది సిద్దిపేట జిల్లాలో ఉంది అల్లిపూర్ గ్రామము. అల్లిపూర్ గ్రామంలో అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉంది. ఇది సిద్దిపేట నుంచి దాదాపు 22 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్టు కొండపైన లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి దేవాలయం నిర్మించారు. అయితే అతనికి కళ్ళలో కనిపించినటువంటి ప్రదేశంలో గుడి నిర్మాణం చేపట్టాడు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో వివిధ పూజలు జరుగుతుంటాయి, వార్షికోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతిరోజు కూడా ఈ దేవాలయము ఉంటుంది. అనేక మంది భక్తులు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పూజలు నిర్వహించడానికి అదేవిధంగా చాలా దర్శించుకోవడానికి వస్తుంటారు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా జరిగాయి. ఒకసారి మీరు విజిట్ చేయండి. చాలా ప్రకృతి ఆనందంగా చాలా కమనీయంగా ఉంటుంది. ఇక్కడికి మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళండి. సిద్దిపేట నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం గలదు. ఈ ఆలయము చిన్న కోడూరు మండలంలో ఉంది, సిద్దిపేట జిల్లా. మీరందరూ ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఛానల్ చూసినటువంటి మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా వెన్యూ క్రియేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.